అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ 2025 కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసములో ఎలా ఉంది అంటే బాగుంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చెప్పగలుగుతున్నా. ఉన్నటువంటి గ్రహస్థితుల దృష్ట్యా వీళ్ళు కొంచెం జాగ్రత్తలుగా గనక తీసుకుని ఆచితూచి అడుగు వేస్తే తప్పకుండా ఆరోగ్యపరముగా, ఎదుగుదల పరముగా చాలా వరకు మేలు జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో రాహు ఉంటే కొంతమందికి కొన్ని ఇబ్బందులు, కొంతమందికి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడు రాహు. చాలా యోగవంతముగా తీసుకెళ్తాడు రాహు. ఇప్పుడు రాహుకేతువుల యొక్క విధానం ఏమిటి అంటే సర్పము ఎలా అయితే ఒక్కసారిగా భూమి మీద నుంచి ఇలా బుస్సని లేస్తుందో అలా వీళ్ళ యోగము నిజంగా తెలివిగా గనక వీళ్ళు చేసుకోగలిగినారు అంటే ఒక్కసారి వీళ్ళ జాతకములో ఒక్కసారి చూసుకొని ఏదైనా చిన్న పరిహారాలు కనుక ఉంటే చేసుకుంటే వీళ్లకు యోగం అనేది అలా బుస్సని పాము లేచినట్టుగా లేస్తుంది యోగం అని దాని అర్థం. రాహుకేతువుల యొక్క ప్రభావం అందువలన రాహు దాంట్లోనే ఉంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అయితే ఎవరికి ఇబ్బంది ఎవరికి మేలు అనేటువంటిది వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కానీ రాశి ప్రకారముగా అయితే ఉన్నతమైనటువంటి స్థితిగతులు వెళతారు. అనుకోకుండా ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక్కటేసారిగా తీసుకువెళ్ళి 5వ తరగతిలో 6వ తరగతిలో కూర్చోబెట్టి అంటే వాడి తెలివితేటలను బట్టి వీడు చదవగలడు, వీడు గెటాన్ కాగలడు అని ఎలా అయితే తీసుకువెళ్తారో ఒక ఉన్నతమైనటువంటి వాడు చిన్న ఉద్యోగంలో ఉంటే నువ్వు ఇక్కడ కాదురా నాయన ఉండాల్సింది, రా నాకు పిఏగా ఉందువు అని ఒక యజమాని తనకు పర్సనల్ అసిస్టెంట్గా ఎప్పుడైతే వేసుకుంటే ఎంత సంతోషం. అలా ఒక ఉన్నతమైనటువంటి దశకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కుంభరాశి వాళ్లకు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఈ మాసంలో. మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు డబ్బు పరంగా పెరగటం అంటే శాలరీ పెరగటము కానీ, అప్గ్రేడ్ కావటము కానీ, ఉద్యోగాల్లో ప్రమోషన్ రావటము కానీ ఇలాంటివి ఉన్నాయి. అయితే వీళ్ళు ఎక్కువ శాతము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ జాగ్రత్తగా నా పని నేను కరెక్ట్గా చెయ్యాలి అనేటువంటి ధోరణితో చేసుకుంటూ వెళుతూ ఉంటారు. స్త్రీల వలన కొంచెం బాగా కలిసి వచ్చేటువంటి విధానము, పై అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు పొందేటువంటి పరిస్థితి, వీళ్ళు చేసేటువంటి పనులకు మంచి గుర్తింపు అనేటువంటిది రావటము, స్థలము కానీ ఇల్లు కానీ కొనుక్కోవటం, ఫ్లాట్ అయినా సరే కొనుక్కోవటం అనేటువంటిది ఉన్నది. దానికి సంబంధించినటువంటి విధానముగా లోన్లు శాంక్షన్ కావటము, డబ్బు నాకు ఎక్కడి నుంచి వస్తుంది నేను కొనాలి అంటే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాను నాకు డబ్బు రాదే అనుకుంటే ఇన్నాళ్ళ నుంచి రాని లోను ఇప్పుడు అంటే గవర్నమెంట్ పరముగా కావచ్చు లేదా బ్యాంకుల పరముగా కావచ్చు గతంలో 4 సార్లు తిరస్కరణ పడినా ఇప్పుడు ఖచ్చితంగా అనుకూలిస్తుంది, ఇస్తారు. ఏంటి అప్పటికి ఇప్పటికీ అంటే శాలరీ పెరగడంలో కావచ్చు లేదా బ్యాంకుల్లో ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొన్ని తగ్గిపోవడం కావచ్చు. ఇద్దాంలే ఏముంది పెద్ద అనే అవతలవాడి యొక్క మనస్సు బుద్ధి బట్టి ఉంటుంది ఎప్పుడూ కూడా. ఆ బ్యాంకు మేనేజర్ బుద్ధి అంతకు ముందున్నవాడు ఇవ్వకపోవచ్చు, ఇప్పుడు ఇవ్వవచ్చును. ఆ విధముగా మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. స్నేహితుల వలన చాలా ఉపయోగాలు జరుగుతాయి, వీళ్లకు మేలు జరుగుతుంది, ఒకరికొకరికి ఉంటుంది. ఒకరికి తెలిసిన వాళ్ళు స్నేహితులు అను డబ్బు ఇచ్చి రాబట్టుకోవడానికి అరే మొహమాటముతో నేను డబ్బు 10 సార్లు అడిగితే ఏమనుకుంటాడో ఏమో స్నేహితుడు బాగుండదు కదా అని వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉండినా అడగకుండా పోవటం ఇలాంటివి కొన్ని ఉంటాయి ఈ మాసంలో సహజంగా వీళ్లకు. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అన్యోన్యత పెరగటము, తద్వారా పిల్లల మీద శ్రద్ధ అనేటువంటిది పెట్టటము,
పిల్లలకు కావాల్సినటువంటి విషయంలో ఏమేం కావాలి ఏమిటి అనేటువంటివి చూసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని ఒక విధానముగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి పద్ధతిలో ఆదర్శప్రాయంగా ముందుకు వెళ్ళాలి అని ఖచ్చితమైనటువంటి విధానంతో ముందుకు వెళతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు. అందరినీ ఆదర్శవంతముగా పిలిచి ఒక పద్ధతి ప్రకారముగా అందరినీ గౌరవించి పంపించడం అనేటువంటిది కూడా జరుగుతుంది వీళ్లకు. అంటే ఒక కార్యక్రమం దృష్ట్యా పిలవటము, ఆదర్శప్రాయముగా మంచి ఆదర్శవంతుడయ్యా ఈయన బాగా చేసినాడు అని అనిపించుకోవటము, మళ్ళీ వాళ్ళందరినీ గౌరవించి పంపించడం, ఇలాంటివి ఉంటాయి సహజం. ఎక్కువ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది వీళ్లకు. ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా వస్తుంది గాక సాధించుకోగలుగుతారు వీళ్ళు. ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఎక్కడో చిన్న ఇబ్బంది అనేటువంటిది సూచనప్రాయముగా కలగవచ్చు, కలగకపోవచ్చు. అంటే వాళ్ళది ఏ లగ్నము అనేది నేను ఇందాకే చెప్పా. లగ్నము ఏమిటి అనేటువంటి దాని వలన ఉంటుంది ఎప్పుడు కూడా. అందువలన అలా చిన్న ఇది ఏదో కాస్త జరిగితే జరగవచ్చు, చిన్న ఇబ్బంది లేకపోతే లేదు. జరగాలి అని రూల్ ఏం లేదు, కానీ ఎక్కడో 99.9% యోగం ఉంటే ఒక చిన్నది రేఖ మాత్రం చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. భూముల వలన కోర్టు పరమైనటువంటి నిర్ణయాలలో వీళ్లకు అనుకూలముగా తీర్పులు రావటం, తద్వారా లాభము పొందటము, ధనపరముగా లాభం పొందటము, బంగారు ఆభరణాలు లాంటివి కొనుక్కోవటం లాంటివి చేయటము, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రాశి వాళ్లకు. విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆచి తూచి అడుగు వేసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ లేదా కళాత్మక రంగంలో ఉండేటువంటి వాళ్లకు, నర్తకీమణులు కావచ్చు, సంగీతం పాడేవాళ్ళు కావచ్చు, వీళ్లకు అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అవార్డులు లాంటివి వస్తాయి గాక అనేది చెప్పవచ్చు. గురూజీ, ఈ కుంభరాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే ఇంకా ప్రతిఫలంగా ఉంటుంది? కుంభరాశి వారు ఏ దైవాన్ని పూజిస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అని అనుకుంటే అమ్మవారిని ఆరాధించాలి. కులదేవుణ్ణి, వాళ్ళ ఇంటి దేవుడు ఎవరో వాళ్ళను ఆరాధించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వీళ్ళు పొందవచ్చును, మేలు జరుగుతుంది. జయోస్తు. ఈ అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పినందుకు ధన్యవాదాలు. జయోస్తు.